హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. డార్లింగ్ ప్రభాస్ గారి సినిమా ఎంటైర్ కెరియర్లోనే బెస్ట్ లవ్ స్టోరీ అంటే మాత్రం డార్లింగ్ భయ్య. ఎందుకంటే అసలు ఆ సినిమాకి దురాభిమానులు అంటూ ఉంటారు. ఫ్యాండమ్స్తో సంబంధం లేకుండా సెలబ్రేట్ చేసుకున్న కొన్ని సినిమాలు ఉంటాయి. ఒక అతడు కానీ, ఒక ఖుషి కానీ, ఒక ఆరెంజ్ కానీ, అలాగే ఒక డార్లింగ్ భయ్య. డార్లింగ్ అనే సినిమాలో ప్రభాస్ గారు కనిపించినంత అందంగా ఆయన వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, ఆ లూజ్ టీషర్ట్స్ అవన్నీ అప్పట్లో అది ప్రభాస్ గారికి తప్ప ఇంక ఏ హీరో వేసినా సరే మునిగిపోయేవాడు. ఆ కటౌట్‌కి చాలా పర్ఫెక్ట్ సినిమా. అంటే అప్పటి వరకు యాక్షన్స్ మూవీస్ తీసిన ప్రభాస్ గారిని చూసి అలాగా చాలా మంచి చేంజ్ అది మాత్రం. దానికి తోడు సినిమా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిన తర్వాత నాకు ఇప్పటికి గుర్తు, అన్న సినిమా టాక్ ఏంటన్నా అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఈ సినిమా డార్లింగ్ సినిమాకి ఒక నెగెటివ్ టాక్ వచ్చింది. ఎలా అంటే నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా సొల్లురా, సెకండ్ హాఫ్ అంతా రీల్ అన్నారు. ఇదేం టాక్‌రా బాబు నాకు అర్థం కాలేదు. తర్వాత సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీ కానీ, ప్రభాస్ గారి, కాజల్ గారి పేరు కానీ, ముఖ్యంగా సాంగ్స్ అయితే అదిరిపోతాయి. కరుణాకరణ్ గారు నిజంగా లవ్ స్టోరీలు ఈ మాంటేజెస్ సాంగ్స్ తీయాలంటే కరుణాకరణ్ కొట్టే డైరెక్టర్ లేడు భయ్యా. అసలు ప్రభాస్ గారిని ఎలా చూపిస్తాడు. ఒకే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో పేలుతదంటే థియేటర్ ఇప్పటికి గుర్తు నాకు. జస్ట్ ఒకసారి ఇలాగ పైకి లేచినంత ఒక విధ్వంసంలాగే ఆ ఐస్‌ని గుద్దేసి దిమ్మని గుద్దే సీను ఇంక మామూలు సీన్ కాదు. బలం అనేది ప్రదర్శించేది కాదు. అవసరాన్ని బట్టి బయటకు వచ్చేది. నా డైలాగ్ మాత్రం ప్రభాస్ గారి కటౌట్‌కి ఆ గుద్దినప్పుడు మామూలుగా ఉండదు. సో అలాంటి సినిమా ఇప్పుడు ఈ 23వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ సినిమాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారే. తెలుగు సినిమాలకి విషయానికి వస్తే రిలీజ్‌లో వాళ్ళని కొట్టేవాడు ఎవరు లేడు. సో ఇక ఆరెంజ్ అనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా సరే, ఏ జనరేషన్‌లో రిలీజ్ అయినా సరే రిలీజ్‌లో ఆల్ టైమ్ రికార్డ్. సో ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన 'రేసు గుర్రం' సినిమా దెబ్బకి మళ్ళీ రిలీజ్ వైపు ఎవరు వెళ్ళరేమో అనుకున్నారు. ఎందుకంటే 'రేసు గుర్రం' అనే సినిమా రిలీజ్ చేసిన తర్వాత చాలా భారీగా అతిపెద్ద డిజాస్టర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో 'డార్లింగ్' అనే సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతవరకు ప్రేక్షకులకు ఆదరిస్తారంటే చెప్తున్నా కదన్నా, ఇలాంటి సినిమాలకి ఫ్యాండమ్స్‌తో సంబంధం ఉండదు. ఆ 'నీవే నీవే' సాంగ్ కానీ, ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ కానీ ఇవన్నీ కూడా జస్ట్ అలా ఊపేస్తది. ఇప్పుడు ఈ ఈ రోజుల్లో ఇప్పుడున్న జనరేషన్ 'డార్లింగ్' అనే సినిమాని 4Kలో ఆ సౌండ్ కానీ అవి చూస్తే పిచ్చెక్కిపోతారు భయ్యా. అనుకున్న విధంగానే ఇప్పుడు 'డార్లింగ్' రిలీజ్ కలెక్షన్స్ కానీ, టికెట్లు కానీ ఎలా సేల్ అవుతున్నాయంటే ఇప్పుడు ప్రెజెంట్ రిలీజ్ అయిన ఏ కొత్త సినిమా కూడా దాని దరిదాపుల్లోకి రాలేదంటే ఒక్కసారి ఊహించుకోండి. ప్రభాస్ గారి 'డార్లింగ్' సినిమాకి ఎంత క్రేజ్ ఉందనేది అర్థమవుతుందన్న. 24 గంటల్లో దాదాపు ఓన్లీ బుక్ మై షోలోనే 20-15,000 టికెట్లు కట్ అవుతున్నాయంటే, సోల్డ్ అవుతున్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి. డిస్ట్రిక్ట్ ఇంకా ఆఫ్లైన్ టికెట్స్ ఇవన్నీ చూసుకుంటే ఇదేదో 'గబ్బర్ సింగ్', 'కలేజా', 'డార్లింగ్' అంటే డే 1 రికార్డులు ఉన్నాయి. రిలీజుల్లో కూడా రికార్డులు పెట్టగలిగే మన తెలుగు సినిమా హీరోలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ భయ్యా. హీరోలు కాదు, ఫ్యాన్స్‌కి. ఒక రిలీజ్ సినిమా హిట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఫ్యాండమ్ చాలా గట్టిగా ఉండాలి. ఇప్పుడు 'డార్లింగ్' లాంటి సినిమాకి అంటే ప్రభాస్ గారి అభిమానులు బాధపడొచ్చు. ఒకే మాట చెప్తా. 'డార్లింగ్' గానీ, ఒక 'ఆరెంజ్' గానీ ఇలాంటి సినిమాలకి ఫ్యాండమ్‌తో సంబంధం లేదు. ఇవేంటంటే ఫ్యాండమ్స్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కడు ఓన్ చేసుకున్న సినిమా. చెప్తున్నా కదన్నా, 'డార్లింగ్' అనే సినిమాలో ఇంకా ప్రభాస్ గారు స్క్రీన్ మీద అలా కనిపిస్తున్న ప్రతిసారి మన ఫేస్‌లో ఒక నవ్వు వస్తుంటది. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఆ సిస్టర్‌తో మాట్లాడే సీన్ ఎలా ఉంటదంటే ఎలాంటోడైనా సరే ఇంకా కన్నీళ్ళొస్తాయి. సో అలాంటి సినిమా రిలీజ్ అంటే విధ్వంసం ఇలానే ఉంటది. ఖచ్చితంగా ఇప్పుడు రిలీజ్‌ల్లో కొత్త రికార్డులు మాత్రం 'డార్లింగ్' అనే సినిమా పెట్టబోతుందని చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. 4 రోజులు టైం ఉంటుండగానే రోజుకి 15,000-20,000 టికెట్లు తెగుతున్నాయంటే, అంటే గంటకి ఆల్మోస్ట్ గంటకి 1000 టికెట్లు తెగుతున్నాయంటే ఒక్కసారి ఊహించుకోండి. ఈ సినిమా రిలీజ్ టైంకి డే 1 రికార్డులు కానీ, ఇంకా ఎన్ని రోజులు లాంగ్ రన్ ఆడొచ్చు, ఒక 4, 5 రోజులు ఆడినా సరే రిలీజ్ ఎవరైతే చేస్తున్నారో ఫుల్ ప్రాఫిట్‌లోకి వెళ్ళిపోతారు. ఏంటంటే ఈ రిలీజ్ సినిమాలు అంటున్నారు కానీ ఏదో ఒక విధంగా కనీసం థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ 'డార్లింగ్' అనే సినిమా మాత్రం రిలీజ్‌ల్లో కొత్త రికార్డులు పెట్టబోతుంది. బుక్ మై షోలో బుకింగ్స్ చూసుకున్నా ఏదైనా సరే చాలా మంచి థియేటర్లు పడుతున్నాయి భయ్యా. 8 గంటల షోస్ పెట్టారు. మరి తర్వాత షోస్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి.
నాకు తెలిసి అంటే మార్నింగ్ షో కంటే సెకండ్ షోకి మాత్రం మంచి అప్లోజ్ ఉంటుంది భయ్యా డార్లింగ్ సినిమాకి. ఎందుకంటే అన్న మార్నింగ్ షో అలాగే ఫ్యాన్సే వెళ్తారు. ఖచ్చితంగా సెకండ్ షోకి మాత్రం ఫ్యామిలీస్ వెళ్తారు. అంటే డార్లింగ్ సినిమా టైంలో కుర్రోలుగా ఉండి ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలతో ఉన్నోళ్ళు మొత్తం ఫ్యామిలీస్ వెళ్తారన్న. నేను అది జస్ట్ ఆరెంజ్ సినిమాకి నేను అలాగనే విట్నెస్ చేశా. అదే మ్యాజిక్ మళ్ళీ ఇప్పుడు ఈ డార్లింగ్ సినిమా కూడా జరుగుతుంది అన్నలో ఎలాంటి డౌట్ లేదు. రిలీజ్ సినిమాలో డార్లింగ్ అనే సినిమా ఒక కొత్త మైల్ స్టోన్లు అయితే పెట్టబోతుంది. ఎంత బాగుంటుందన్న ప్రభాస్ భయ్య. ఇప్పుడు మరి ఆ లుక్స్ ఏమైపోయాయో ఏంటో తెలియదు కానీ ఇప్పుడు కనీసం మనకి ఫౌజీలో కానీ నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లో కానీ ఆ టైప్ ఆఫ్ లుక్స్ పడితే మాత్రం, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ లుక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన తీస్తున్నవి కూడా లవ్ యాంగిల్ టచ్ చేసే మూవీసే కనిపించట్లేదు. ఈ అనురావుపూడి సినిమాలో ఏదో లవ్ యాంగిల్ ఉంది అంటున్నారు. మరి అందులో ఆయన ఎలా చూపిస్తారో తెలియదు. ఆల్రెడీ కొన్ని పిక్స్లు రిలీజ్ అయిన తర్వాత ఆ లుక్కే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇది కదా మాకు కావాల్సిన ప్రభాస్ అని. సో స్పిరిట్ విషయాన్ని పక్కన పెడితే నాకైతే మాత్రం అనురావుపూడి డైరెక్షన్లో వస్తున్న ఫౌజీ సినిమా మీద మాత్రం మామూలుగా హోప్స్ లేవు. చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ ప్రభాస్ని చూపించబోతున్నాడు అనే నమ్మకం అయితే నాకుంది. ఇంకా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇంకా మీకు రాబోతున్న నెక్స్ట్ సినిమాలు ఏంటో తెలియదు కానీ ప్రజెంట్ డార్లింగ్ రిలీజ్ మాత్రం మీకు చాలా అంటే చాలా పెద్ద రిలీఫ్ భయ్యా.